హాయ్ గైస్, మనం ఒండ్రాజవరం దగ్గర ఉన్న దెమ్మెన దగ్గరలో నడిపిలికోట దగ్గర మనం ఉన్నాం. ఆర్గానిక్ గా చెరుకు రసం నుంచి బెల్లం తయారు చేసే ఒక యూనిట్. ఈ యూనిట్ ప్రొపరైటర్ ఈడుపుగంటి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆర్గానిక్ గా తయారు చేస్తున్న ఈ బెల్లం యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మార్కెట్ లో దొరికే బెల్లానికి వీళ్ళు తయారు చేసే బెల్లానికి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది, అలాగే కెమికల్స్ తో కలిపి తయారు చేస్తున్న బెల్లాన్ని ఎలా గుర్తించాలి, ఇలాంటి విషయాలన్నీ మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. ఆర్గానిక్ గా చేస్తున్నాం అని చెప్తున్నారు కాబట్టి ఈ ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుంది? ఆర్గానిక్ బెల్లం అంటే మీకు 2 టన్నులు కర్ర తీసుకుంటామండి ఒక కళాయికి వచ్చి. దానికి ఇంకా మేము ఏమి పెట్టమండి, బెండ పౌడర్లో గట్రా వేసేయండి, దాంట్లో మట్టి గట్రా కేబీ చేసేసి కొద్దిగా ఆనందం వేసి నింపేస్తామండి దాన్ని. అదే బయట పందారు బెల్లాలు వస్తే ఐడిబస్ అని కెమికల్ ఉంటుంది, మహా ఇబ్బందికరమైన కెమికల్ అండి అది. దాన్ని వాడి దింపుతారండి. అది అయితే మీకు మార్కెట్లో నీట్గా అందుతుంది, ఇది అయితే బ్లాక్గా అందుతుందండి. దాని గురించి కొంతమంది ఇష్టపడరండి. దీన్ని ఒకసారి వాడితే కానీ దీన్ని ఇల్లు తెలదండి. పైగా బెల్లం అన్నది ఒరిజినల్ బెల్లం అన్నది ఎవరైనా మన దగ్గర కాదు ఎక్కడ కొన్నా సరే నోట్లో పెడితే పాలకో బిల్ల కరిగిపోవాలండి. గట్టిగా ఉంటే మాత్రం అది పందరికి వెళ్ళినట్టు లెక్క అండి. అది శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు హైడ్రోజ్ అనేది తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ అనే ఏదైతే కెమికల్ ఉందో, యాక్చువల్ గా ఇదైతే బంగ్లాదేశ్ లో ఎక్కువగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. దీన్ని ఏంటంటే మనం ఒక థ్రెడ్ తయారు చేసిన తర్వాత లేదా క్లాత్ తయారు చేసిన తర్వాత ఈ కెమికల్ లో ముంచితే ఒక వైటనింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. అంటే అందులో ఏమాత్రమైన మరకలు ఉన్నా వేరే కలర్ కలిసినా కూడా కంప్లీట్ గా తీసేయడానికి ఉపయోగించే ఒక కెమికల్ ని చాలా మంది బెల్లం తయారీలో రసంలో కలిపి బెల్లం తయారు చేయటం వల్ల కలర్ అనేది మనకి అట్రాక్టివ్ గా ఉండేటట్టు కొంచెం ఎరుపు రంగు వచ్చేటట్టు చేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. అది చాలా హెల్త్ కి మంచిది కాదని ఈవెన్ చాలా ఆర్గనైజేషన్స్ కూడా దాని మీద రీసెర్చ్ చేసి, ఎలకల మీద కూడా రీసెర్చ్ చేసి బయటికి సైంటిఫిక్ పేపర్స్ కూడా రిలీజ్ చేసిన సందర్భం ఉంది. కానీ ఇండస్ట్రీలో, బెల్లం ఇండస్ట్రీలో మాత్రం దాని వాడకం మాత్రం తగ్గించట్లేదు. అదే శ్రీనివాస్ గారు చెప్తున్నారు. బయట దొరుకుతున్న ఏదైతే బెల్లం ఉందో ఆ బెల్లాన్ని ఆర్గానిక్ గా కెమికల్ కలిపిందా, షుగర్ కలిపితో తయారు చేసిందా, కొన్ని బెల్లాలేమో బ్లాక్స్ వస్తాయి, కొంచెం ఉప్పుగా కూడా ఉంటాయి. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, అది ఎలా తెలుసుకోవాలి? ఉప్పుగా అంటే ఉప్పుగా ఉన్నదంటే 2 రకాలు ఉండదండి. నేల తేడా ఒకటి ఉండదండి, వాటర్ తేడా ఒకటి ఉండదు. కాలువ వాటర్ పోతే మీకు స్వీట్ ఎక్కువ ఉండదండి. అది బోధ వాటర్లో సాల్ట్ వాటర్ తల్లినా సాల్ట్ వద్దండి. పైగా బెల్లం మనం ఏ 1/2 కేజీలో వేసుకొచ్చి 100 గ్రాములు వేసుకొచ్చి ఇది వేసుకొచ్చండి, దాంతో ఇబ్బంది ఏం కాదు. బ్లాక్గా ఉన్నాయన్నీ కూడా ఆర్గానిక్ కాదండి. ఇవాళ బొబ్బుపుడు బెల్లం అని పల్సన నచ్చులు వస్తున్నాయండి, దాంట్లో 3 వంతులు పందారు ఉంటుందండి. సంవత్సరం ఆగుద్దండి, ఇంట్లో ఆగుద్దని మన వాళ్ళు మంచి బెల్లం ఉంటారు. బయట టీ కొట్లలో వాడే బెల్లం పౌడర్ కూడా అదేనండి. ఒరిజినల్ బెల్లం పౌడర్ అవ్వదండి, మాకు తెలిసి ఉండవుతే పౌడర్ అవ్వదండి. మన ఇంటి కత్తి పెట్టేట్టు కోరుకోవాలండి. మిక్సీలో వేస్తే జిగిరి వస్తుందండి ఇది. కాకపోతే ఇవాళ పందరు కలుపుతాం గురించి ఈ మిక్సీ మొత్తం గ్రైండర్ ఆడేసి పౌడర్ చేసి మార్కెట్ నుండి పౌడర్ అని అది కొత్త యాబ్మర్ అయిందండి. పౌడర్ అవుతే పౌడర్ వాడే ముందు పందరు వాడేసుకోమని చెప్తాను. నేను అవుతే పౌడర్ వాడొద్దని చెప్తాను. దాంట్లో ఏముందండి, డ్యామేజ్ పందరు కరమెట్టి వండుతారండి. దాన్ని వండి దాంట్లో సున్నం పెట్టేస్తారండి. పెడతాం మీద గట్టికి రాయిలే ఉండి మనం పాల్లో పోసుకున్నా పందరు ఎక్కువ ఉండటం మీద పాల్లో పోసుకుని పాలు ఇరగపోవడం గట్ట ఉంటుందండి. అయితే పూర్వకాలంలో సున్నం కలిపి తయారు చేసేవాళ్ళు కదా బెల్లం, అసలు ఎందుకు సున్నం కలిపేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు కలపట్లేదు? సున్నం అంటే ఐరన్ మంచిదండి, బాడీకి కూడా మంచిదండి. కాకపోతే అప్పుడు మా చెవితోట పండించే విధానానికి ఇప్పుడు పండించే విధానానికి తేడా ఉందండి. అది కాంప్లెక్స్ చేసి పచ్చంగా ఊరే తొక్కేసి కాంప్లెక్స్ చేసి పచ్చంగా బెల్లం తయారు చేసేవారండి. అప్పుడు ఇలా అలా లేదు, పందరగా అలవాటు పడిపోయాం. పందర మొత్తం మీద ఎలాంటి కరెంట్ జర బెల్లం వచ్చేస్తుందండి. ఇలా డ్యామేజ్ బెల్లం కూడా పందర అయిపోతుంది, ఆ టైప్లో తయారు చేస్తున్నారండి. ఇలా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా తయారు చేసిన బెల్లం పౌడర్ చేయడం కష్టం అంటున్నారు. కానీ షుగర్ బదులు చాలా మంది బెల్లం పౌడర్ వాడటానికి అలవాటు పడ్డారు. ఈవెన్ మేము షూట్ చేసాము పూతరేకులు, అలాంటి వాటిలో బెల్లం పౌడర్ వేసి పూతరేకులు తయారు చేస్తున్నారు. మరి మీరు చెప్పిన దానికి మార్కెట్లో జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. దానికి సంబంధం లేదండి, చెప్పేది అదేనండి. పౌడర్ అన్నది ఒరిజినల్ బెల్లం పౌడర్ మీరు ఒక్కసారి మిక్సీలో వేసి చూడండి, కొట్టుకెడ తెచ్చేసి చూడండి, అదేం పొడుము అయిపోద్దండి. దాని మొత్తం 3 వంతులు పందారు ఉండటమే పొడుము అయిపోద్దండి. ఇది ఏం జిగిరి వస్తుందండి. దీన్ని కత్తి పెట్టేట్టు కోరుకుని అందంగా లేడీస్ అందంగా బయట ఎండలో పెట్టుకుని డబ్బాలో వేసి దాచుకోవాలండి దీన్ని. అది పౌడర్ వేసి మన వాళ్ళు 50 కింద పౌడర్ బొబ్బుపుడు బెల్లం తెచ్చేసి మిక్సీ ఆడేసి పౌడర్ల కింద తయారు చేసి మార్కెట్లో అమ్మేస్తాం. మన వాళ్ళు ఇంకా తీపి బాగుందని టీ ఇవ్వకపోతాం ఇరుగుతున్నదని ఇంకా రకరకాలు. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఒరిజినల్ బెల్లం అశ్వద్ధగా కాస్త టీ ఇవ్వకపోద్దండి. టీ పొడి బెల్లం వేసి మరగమెట్టండి, లాస్ట్ని పాలు వేసుకోవాలండి. ఒరిజినల్ బెల్లం దగ్గర ఉన్నదండి అది. మన వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ పాలు పెట్టి బెల్లం పొడి వేసేస్తున్నారు. ఇరగపోయేదాడు మంచి బెల్లం లెక్కండి జనాలకి తెల్లండి దాని గురించి వాళ్ళకి పూర్తిగా. బయట మార్కెట్లో దొరికే వాటికి ఇప్పుడు మీకు మార్కెట్లో దొరికే వారికి ఇంటర్నల్ గా ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా వేరియేషన్ ఉంది, బాగానే ఉంది.
అయితే మీరు ఎలా ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తే గానీ మీరు బిజినెస్ చేయడానికి చాలా కష్టం. ఇప్పుడు చూస్తా ఉంటే ఆల్మోస్ట్ 4-5 గంటల తరబడి మీరు దాన్ని మరిగించిన తర్వాతే బెల్లం తయారవుతుంది కదా. ఈ బెల్లానికి ఆ బెల్లానికి డిఫరెన్స్ ఏంటంటే కోసేటప్పుడు తెలుస్తుంది, బానే ఉంది. కాకపోతే కలర్ చూసో లేదంటే టేస్ట్ చూసో మనం చెప్పడానికి అవుతుందా, వీలవుతుందా? టేస్ట్ చూసి చెప్పొచ్చండి. మస్తు చేతి ఎరగొడితే చేతి ఎరిగిపోవాలండి. కట్టిగా రాయిలే ఉందండి, పందరికి వెళ్ళినట్టు లెక్కండి అది. ఓహో, అంటే మనం చాకుతో కోసినా గానీ కట్ అవటం లేదు, గట్టిగా ఉంది అంటే మాత్రం అది పందరని లెక్క. మేము 65 మంది ఉన్నామండి ఇక్కడ. 65 మంది సాయంకాలం 600 కేజీలు తయారు చేస్తామండి. ఇదే బెల్లం తయారు చేసిన 6 టన్నులు తయారు చేస్తాడండి. వాళ్ళకి మనకి అదే తేడా అండి. షుగర్ కలపటం అనేది ఇప్పుడు మీరు 2 టన్నులు చెరుకు మీరు వాడితే 2 క్వింటాల్ బెల్లం మీకు వస్తుంది. అయితే షుగర్ కలిపింది అయితే మీకు ఎలా క్యాలిక్యులేషన్ ఎలా ఉంటది? షుగర్ కలిపిన తోటి మీకు 4 క్వింటాలు పందరు వేసి 4 బకెట్ నీళ్ళు వేసి దింపాడు అనుకోండి, 430 కేజీలు పందరు వస్తుంది. అది పొట్టు ఎక్కువ ఉండటం మీద, ఇది లూజు పొట్టు మీద మీకు కింటకు వచ్చి 7-8 కేజీలు బెల్లం పెరుగుతుందండి, ఎక్స్ట్రా పెరుగుతుందండి. దాని గురించి పందా బెల్లాలు ఎక్కువ వాడతారండి. మీరు ఈ కళాయిలో వేసిన తర్వాత, రసం వేసిన తర్వాత మీరు ఒక చిన్న ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో పౌడర్ వేశారు. అదేం పౌడర్? బెండ పౌడర్ అండి. ఇంతకుముందు బెండ చెట్లు నల్లకొట్టి వేసి వాళ్ళండి, బెండ పౌడర్ వస్తుందండి. అంతే అండి, ఏం కదండి. అదే దేనికోసం వాడతారు? మట్టి గట్ట క్లీర్ అవుతాను కానీ దాంట్లో ఉన్న మట్టి గట్టలు ఎగ్గొడుతుంది మాట అండి. మేము మార్కెట్లో బెల్లం కొనే ముందు ఒక్కసారి ఆలోచించండి. మేము నల్లగా ఉన్నదంతా ఆర్గానిక్ బెల్లం కాదండి. బెల్లం తీగా ఉన్నదల్లా బెల్లం కాదండి. బెల్లం అన్నది కదా మెత్తగా ఉండాలి, స్వీట్ రావాలని అందంగా ఉండాలి. బాగా ఎవి తీపి వచ్చేసిన పందర్ మిక్సింగ్లు గట్ట మీరు టీ ఊతున్నదని బాగుంటుంది. బెల్లం సంవత్సరం ఉన్నా అలాగే ఉంటుంది. నీళ్ళు కారుతున్నది అంటే అది కల్తీ బెల్లం అండి. దాని గురించి ఒకసారి ఆలోచించి ఆర్గానిక్ బెల్లం, మంచి బెల్లం కొనుక్కుని వాడండి. వాడితే మీకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటండి, ఎలా పిల్లల పెంపకంలో కూడా పెరిగాక వాళ్ళ ఇష్టాలు ఎలా ఉంటుంది ఉన్నప్పుడు మాత్రం మీరు అందంగా పిల్లలు పెట్టండి. సాయంకాలం 7 శనగ గుళ్ళు బెల్లం ముక్క పెట్టండి. దగ్గు వస్తుందని మానేయకండి. మీరు ఐస్ క్రీమ్ కొని పెడుతున్నారు, జ్యూసులు కొని పెడుతున్నారు, దగ్గు వంపడితే మళ్ళీ కొని పెడుతున్నారు కావాలితే. ఇలా పాతకాలంలో తిండి ఒక్కళ్ళు కూడా పెడుతున్నదండి. ఇలా సాయంకాలం నాకు తెలిసి సాయంకాలం 7 శనగ గుళ్ళు బెల్లం ముక్క ప్రతి పిల్లలకు పెట్టమని చెప్తానండి. అదైతే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందని చెప్పి అందరూ కొంటున్నారు, బానే ఉంది. మీ ఆర్గానిక్ బెల్లం ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఆర్గానిక్ బెల్లం అయితే 5 నెలలు ఉంటుందండి. జాతక రాసుకుని సంవత్సరం కూడా ఇవి కూడా ఉంటాయండి. కాకపోతే పంటలు తేడా వచ్చినాయి. ఇంత ముందు కాంప్లెక్స్ వేసి పెంచుకోవడం ఇవాళ ఉభయ మీద ఎక్కువ రోజులు ఆగుతున్నది అంతే. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడికి ఈ చెరుకు అంటే 2-3 రకాల చెరుకులు ఇక్కడ 48 అని 90 అని ఈ రకాల చెరుకులు ఇక్కడికి లోడ్ తీసుకుంటారు. ఈ లోడ్ ఇక్కడ దించిన తర్వాత ఉదయాన్నే యాక్చువల్లీ స్టార్ట్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్రషర్ లో సుమారు 2 టన్నులు 2000 కిలోల చెరుకుని ఈ క్రషర్ లో ఇలా వేసి దీని నుంచి రసం తీస్తున్నారు. ఈ రసం ఇగోండి ఈ గొట్టం ద్వారా ఇక్కడ కింద పడి ఇక్కడ నుంచి ఈ ట్యాంక్ లోకి వస్తుంది. ఈ ట్యాంక్ లో సుమారు 2000 టన్నులు 2 క్వింటాల్కి సంబంధించిన రసం ఇందులోకి కలెక్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక బ్యాచ్ అంటే ఒక 1000 కిలోలకు సంబంధించిన చెరుకు రసాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఈ బట్టి పైన కళాయి పెడుతున్నారు. ఈ కళాయి పెట్టిన తర్వాత లోపల మిగిలిపోయిన పిప్పిని ఎండబెట్టి ఆరబెట్టి ఇందులో వేసి దానికి మంట పెట్టి దానికి డైరెక్ట్ గా బ్లోయర్ ఉంటుంది. అక్కడ మిషన్ ఉంది కదా, అక్కడ ఆన్ చేస్తే మోటార్ ఆన్ చేస్తే ఇందులోకి గాలి అనేది బ్లోయర్ ద్వారా ఆ 2 హోల్స్ నుంచి బయటికి గాలి వస్తుంటుంది. అక్కడ మంట మండుతూ ఉంటుంది. తర్వాత ఈ కళాయిలో సుమారు చెప్పాను కదా 2 క్వింటాళ్ళు 2 టన్నుల చెరుకుని క్రష్ చేస్తారని. అందులో 1 టన్ను తీస్తే సుమారు 750 లీటర్ల చెరుకు రసం ఇందులో మీరు ఇప్పుడు వేశారు. కనీసం ఒక 3 గంటల పాటు కంటిన్యూస్ గా ఈ మంట ఆరకుండా బ్లోయర్ వేస్తూ అలాగే చెరుకు పిప్పిని అలా వేస్తూనే ఉంటారు. అక్కడ ఒక మనిషి కూర్చొని నెమ్మదిగా లోపలికి కొంచెం చెరుకు పిప్పిని వేస్తూ ఉంటే ఆ మంట అలా మండుతూ ఉంటుంది. ఇనీషియల్ గా అయితే మీరు చూస్తున్నట్టు ఈ తెల్లని తెట్టులాగా కడుతుందిగా, దాన్ని తీసివేస్తారు. అలా 1 గంట 2 గంటలు మరిగించిన తర్వాత పైన ఇంకా నురగలా వస్తూ ఉంటుంది. అంటే ఆ నురగ అప్పటికే మనకి బెల్లం ఎలా అయితే ఉందో ఆ కలర్ మీరు చూస్తున్నారు కాబట్టి ఆ కలర్ లోనే మనకి తెలిసిపోతుంది. అక్కడ నురగలా వస్తుంది. 750 లీటర్ల చెరుకు రసాన్ని బాగా మరిగిస్తున్నప్పుడు పైకి వచ్చిన ఆ తేటని తెడ్డుని ఆ మట్టిని వాటన్నిటిని కూడా ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా నెమ్మదిగా తీసి పక్కన ఒక డ్రమ్లో వేస్తుంటారు ఇట్లాగా. తర్వాత ఏం చేస్తారంటే ప్యూరిఫికేషన్ కోసం అంటే షుగర్ కేన్ ప్యూరిఫికేషన్ కోసం స్పెషల్ గా బెండి పౌడర్ అనేది మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటుంది. దాన్ని ఈ 750 లీటర్ల షుగర్ కేన్ జ్యూస్ కి ఒక చిన్న శాషెట్ అంటే ఒక 5 grams ఆఫ్ బెండి పౌడర్ ని దానిలో మిక్స్ చేయడం వల్ల అందులో ఉన్న ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ అన్న పైకి తెట్టలాగా వస్తాయి. వాటిని ఇంకా తీసేస్తే ప్యూర్ చెరుకు రసము అది పూర్తిగా ఆల్మోస్ట్ బెల్లంగా తయారవడానికి రెడీగా ఉన్నట్లు అయిపోతుంది. 3 hours తర్వాత నెమ్మదిగా 1 గంట పాటు దాన్ని ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత సెమీ సాలిడ్ లా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఈ సెమీ సాలిడ్ లాగా తయారైన దాన్ని ఒక్కొక్క కిలో మౌల్డ్ ఉంటుంది ఈ పాత్రలో వేసి కిలో లెక్క అమ్ముతున్నారు.
ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే 2 టన్నుల చెరుకు నుంచి రసాన్ని తీసారో అవి దాదాపుగా ఒక్కొక్క కళాయి నుంచి 250 కిలోలు, అంటే సుమారు 500 కిలోల బెల్లాన్ని ఈ 2 టన్నుల నుంచి తీయగలిగారు. చూసారు కదా, ఇలా తయారైన ఆర్గానిక్ బెల్లాన్ని అచ్చులు వేసి, కిలోల లెక్క అచ్చులు వేసి, పక్కనే ఉన్న వీళ్ళకి ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాపులో స్వీట్స్, అలాగే పాలకోవా ఇలాంటి స్వీట్స్, నెక్స్ట్ బెల్లం కూడా అమ్ముతున్నారు, ఆర్గానిక్ బెల్లం. ఇక్కడైతే వీళ్ళు కిలో 50 రూపాయలకి అమ్ముతున్నారు. కానీ బయట మార్కెట్లో మనం చూస్తే మాత్రం నాకైతే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే కొన్ని చోట్ల 120 రూపీస్, 350 రూపీస్ ఇట్లా అమ్ముతున్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద మిషనరీతో తయారు చేసే బెల్లాన్ని అన్ని కెమికల్స్ కలిపినా కానీ మినిమం 120 రూపాయలు, 150 రూపాయలకి అమ్మినా కానీ ఇక్కడ ఆర్గానిక్గా తయారు చేస్తున్న బెల్లాన్ని 50 రూపాయలకి అమ్ముతున్నారు. మోస్ట్లీ ఈ ఏరియా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడ తీసుకునే వెళ్ళండి. ఇలాంటి బట్టీలు చాలానే ఉన్నాయి. ఇదే దారిలో కనీసం 4-5 బట్టీలు ఉన్నాయి. ఎవరైనా సరే ఈ ఏరియాకి వస్తున్నారు అని అంటే ఇలాంటి బట్టీలు, అంటే మీ ఏరియాలో కూడా కొన్ని రకాల బట్టీలు ఉండొచ్చు, ఇలాంటి తయారు చేసే బట్టీలు ఉండొచ్చు. ఆర్గానిక్గా తయారు చేస్తున్నట్లయితే మీరు కూడా అక్కడ తీసుకొని అదే వాడితే మంచిది. ఇది సుమారు 5 నుంచి 6 నెలల పాటు మీ ఇంట్లో నిల్వ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.